హలో అండి. నేను పుష్యమి. త్రివేణి సంగమం దగ్గర మాఘమేళ అయితే స్టార్ట్ అయింది. సో, ఒక్కసారి మీకు అవన్నీ చూపించాలి అని అనిపించిందనమాట. జనరల్‌గా అందరూ మార్నింగ్ వచ్చి స్నానం చేసి వెళ్తారు కదా! కానీ నైట్ టైమ్ అయితే చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి త్రివేణి సంగమం. ఈ ఏర్పాట్లన్నీ కేవలం మాఘమేళ కోసం ఏర్పాటు చేస్తారు. సో, ఆల్రెడీ నేను మాఘమేళకి జరుగుతున్న ఏర్పాట్లు వీడియోలో చెప్పాను కదా! 6 సాహి స్నానం అంటే పవిత్ర స్నానాలు ఉంటాయి. అందులో 3 అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 3 ఉన్నాయన్నమాట. అది జాన్ 23 వసంత పంచమి, ఫిబ్రవరి 1 మాఘ పౌర్ణమి, అలాగే ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. తర్వాత ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోతుందండి. నాకు నైట్ టైం ఇది చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే వెళ్ళాము మేము నైట్ టైం. సో, ఇవన్నీ కదా టెంట్స్ అవన్నీ ఇవి కల్పవాసం అంటారనమాట. ఈ టైంలో అయితే వాళ్ళు ఇక్కడే 44 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడే స్టే చేస్తారు. అలాగే తెల్లవారుజామున లేచి స్నానం చేయడం, 3 సార్లు ధ్యానం చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చాలా ఆధ్యాత్మికంగా అయితే గడుపుతారు. ఇంకా సాత్విక ఆహారం తీసుకుంటారు. చాలామంది సాధువులు వీళ్ళందరూ ఉంటారనమాట. సో, మీకు ఇక్కడ ఎలా ఉంటుంది అని చూపించడానికి నేను ఈ వీడియో తీశాను. అలాగే ఈ విద్యుత్ దీప కాంతులతో అయితే త్రివేణి సంగమం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉందండి. సో, మీరు చూస్తున్నది ఇదంతా కుంభమేళా టైంలో చేసిన దానికైతే కుంభనగరి అని పేరు పెట్టారు. సో, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ డెకరేషన్ ఉంది కదా, ఇది కేవలం యమునా ఘాట్ వైపు గంగా హారతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారనమాట. మామూలుగా అయితే నది ఒడ్డున ఇస్తారు ఎప్పుడు సెల్ఫీ పాయింట్ దగ్గర, కానీ ఇక్కడ స్పెషల్గా ఏర్పాటు చేశారు. మాకు టైమింగ్ తెలియకపోవడం వల్ల నేను ఈ వీడియో తీయలేకపోయాను. కానీ నెక్స్ట్ నేను వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా వీడియో తీస్తాను. అలాగే త్రివేణి సంగమంకి సంబంధించిన వీడియోస్, ప్రయాగరాజ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ టెంపుల్స్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి. సో, నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పుష్యమితో పయనం.